తెలంగాణ వచ్చి ఇన్నేళ్ళు అవుతున్నా సినిమా ఇండస్ట్రీలో పెత్తనం అంతా ఆంధ్రోలదే. వాళ్ళే అన్నిటికీ చైర్మన్లు, అధ్యక్షులు, మెంబర్లు. తెలంగాణ నుంచి ఎవ్వలేరు. సొంత రాష్ట్రం వచ్చినట్టే గాని ఇప్పటికి వాళ్ళదే ఆధిపత్యం. అందుకే సీనియర్ జర్నలిస్ట్ పాషా యాదగిరికి కోపం వచ్చినట్టున్నది. ఇన్ని రోజులు ఓపిక పట్టి 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 ఫిలిం ఛాంబర్ ఆఫీస్కి పోయిండు. ఆడికి పోయినాక ఏమంటుండో చూడండి. ఆయనకు దాదాపాలకి అవార్డు వచ్చింది. అందరికంటే ముందు 300 మరాఠీ సినిమాలు, 200 హిందీ సినిమాలు, మూకీ సినిమా పృథ్వీరాజ్ కపూర్ కారం పడాయి. అది ఎందుకు ఆయన బొమ్మ ఎందుకు బట్టి దొంగలు పెద్దరాయుడు పెద్దగా నారాయణ రెడ్డి బొమ్మ ఎందుకు లేదు? ఎన్ని పాటలు రాసిన నారాయణ రెడ్డి రాసే బొమ్మ ఎందుకు లేదు? తెలంగాణ వాళ్ళు ఎందుకు పెట్టలేదు? ఆంధ్ర వాళ్ళే పెడతారు, కులం వాళ్ళే పెడతారు. కాలేజ్ ఎందుకు లేదు? సినిమాలు ఎంతమంది తెలంగాణ రాయలేదు? వాళ్ళు ఎందుకు పెట్టారు? ప్రభాకర్ రెడ్డి ఇస్తే ఎంత చిన్న భూమి ఎందుకు పెట్టరు? తెలంగాణ వాళ్ళు పెట్టరు మీరు. తెలంగాణ వాళ్ళు అంతరాడలు మీకు. తెలంగాణ వాళ్ళు అస్పృశ్యులు కాబట్టి తెలంగాణ వాళ్ళకి మేల్కోవాలి. ఈ భూమి మనది, సర్ఫకాస్ భూమి. ఇది మొత్తం స్టూడియోకి ఇచ్చింది సర్ఫకాస్ భూమి. అంటే నిజాముద్దీన్ స్టేట్ గవర్నమెంట్కి వచ్చింది. మన భూములు కదా అవన్నీ. మన భూములు తీసుకొని మీరు మమ్మల్ని అవమానిస్తారా? మమ్మల్ని చిన్న చూపు చూస్తారా? మీరు అవమానిస్తే ఒప్పుకోం. మేము అంతరాంతరం ఒప్పుకోం. అందుకనే తెలంగాణ వాళ్ళంతా లేవాలి. మళ్ళా తెలంగాణ సినిమా రావాలి. పెట్టుబడి నుంచి విముక్తి చేయాలి. పెట్టుబడి ఏకాధిపత్యం నుంచి విముక్తి చేయాలి. జై తెలంగాణ ఆడాలి. తెలంగాణ పౌరుషం ఎందుకు చూపించాలి? తెలంగాణ సాయుధ పోరాటం మన భూములు ఉండుకుంటా మనోళ్ళని అవమానం పాలు చేసుకుంటా కించపరిచినట్టు చేస్తే ఊకుందామా? మళ్ళా జై తెలంగాణ అనాలే అంటుండు. ఇది తెలంగాణ చలనచిత్ర నిర్మాతల మండలి కాదు, ఆంధ్రోల మండలి అని మండిపడ్డాడు పాషం యాదగిరి. ఇట్లా మాట్లాడుతుంటే నాడు ఇట్లా పోలీసులు వచ్చి పెద్ద సార్లు మిమ్మల్ని రమ్మంటున్నారని చెప్పి యాదగిరిని తీసుకుపోదామని చూసిండ్రు. అప్పుడు ఏం జరిగిందో చూడండి. ఆంధ్రోళన కిందనే ఉండండి మీరంతా ఎప్పటికీ. అంటే ఆందోళన గుడ్డి ఇన్నరా నీ సోయి నీకే లేదు, ఆంధ్రాలను కాపాడటానికి ఎందుకు వచ్చినావు అన్నట్టు అడిగితే సప్పుడు చేస్తలేడు కానిస్టేబుల్. ఆఫీసులకు పోయేటానికి పెద్దోళ్ళే చేసిండ్రు తెలంగాణ వాదులంతా. మన భూములల్లా మన జాగాలల్లా వాళ్ళు కులుకుడేంది, ఆంధ్రోళ్లను పొలిమేర దాకా దరిమి కొట్టాలి అన్నట్టు లొల్లి చేసిండు. ఇది ఇప్పటితో ఆగేది కాదు. ఎప్పటికైనా తెలంగాణని ఇడిచిపోవాల్సిందే, లేకుంటే మా కళాకారులకు మర్యాద ఇవ్వాలి. బూతు సినిమాలు తీసిన వాళ్ళ ఫోటోలు పెట్టి ఎంత గొప్పగా చెప్తున్నారో వాళ్ళకంటే ఎక్కువ మర్యాద ఇవ్వాలి. అట్లయితేనే ఇక్కడ ఉండాలి, లేకుంటే అన్ని చదువుకొని పోవాల్సిందే అన్నట్టు లొల్లికి దిగిండ్రు. చూడాలి మరి ఈ లొల్లి ఎంత దాకా పోతుందో. పిల్లలు లేని వాళ్ళ ఆశలను ఆసర చేసుకొని గలీజ్ దందా నడుపుతున్నాయట స్పామ్ క్లినిక్ సెంటర్లు. పోలీసులు ఎంక్వైరీ చేస్తే కండ్లు బయర్లుగా అమ్మే నిజాలు బయటపడ్డాయట. ముచ్చట తెలిసిన జనాలు ఓ నాయన ఇదేం దంతారా బాబు అని నోరుల్లో పెట్టి తట్టి వేస్తున్నారట. ఇండియన్ స్పర్మ్ టెక్ క్రయో సిస్టమ్ క్లినిక్ పేరుతోని సికింద్రాబాద్ లో డాక్టర్ నమ్రత అనే నల్లికుట్ల డాక్టర్ చేస్తున్నారట ఈ లత్కోర్ పని. అసలు లెక్కకైతే స్పర్మ్ క్లినిక్లు దాతలు ఎవరైనా ముందుకు వస్తే మొగోళ్ళ నుంచి శుక్రకణాలు, ఆడోళ్ళ నుంచి అండాలు తీయాలి. వాటిని పిల్లలు లేక అనలాడుతున్న వాళ్ళకి ఇచ్చి పిల్లలు కలిగేటట్టు చేయాలి. కానీ నమ్రత అనే బద్మాష్ డాక్టరు బిచ్చగాళ్ళు, అడ్డ మీద కూలీలు, అడుక్కొని తినేటోళ్ళ నుంచి అండాలు వీర్యాన్ని సేకరిస్తున్నదట. వాళ్ళకు బిర్యానీ ప్యాకెట్లు, మందు సీసాలు ఇచ్చి మభ్య పెడుతున్నదట. ఆడోళ్లకు 20 నుంచి 25 వేల దాకా పైసలు ఇచ్చి పిల్లలు కావాలనేటోళ్ళ దగ్గర లచ్చలు లచ్చలు వసూలు చేస్తున్నదట. ఎంత దగుల్బాజీ పను చూడుండ్రి. ఎంత లోపమున్నా ఎసోంటి లోటున్నా పిల్లలు పుట్టేటట్టు చేస్తున్నారని మస్తు గిరాకు వస్తున్నదట దావఖానకు. ఎంత ఘోరమ్మ చూడుండ్రి. బిచ్చగాళ్ళని కూడా ఇడుస్తలేరంటే వాళ్ళని ఏమనాలి, ఎంత తిట్టాలి? పోలీస్ సార్లు జర మంచిగా అరుచుకోండ్రి, లేకుంటే ఇసోంటోళ్ళు ఇంకా ఉట్టుకొస్తారు. పిల్లలు కావాలనుకునేటోళ్ళను నిండా ముంచుతారు.